బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే తాను విజయవాడ ఎంపీగా పోటీ చేస్తానని కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి వెల్లడించారు. విజయవాడ నుంచి తాను పోటీ చేస్తే విజయం ఖాయమన్నారు. పొత్తులపై త్వరలో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఏపీకి అమరావతి రాజధానిగా ఉంటుందన్నారు. ఏపీ రాజ్యసభ ఎన్నికలపై బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచడం మంచి పరిణామం అంటున్న కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరితో మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ ఫేస్ టు ఫేస్. ఏపీలో రాజకీయాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. టీడీపీ జనసేన పొత్తులో ముందుకెళ్తున్నాయి. ఆ రెండు పార్టీలు కూడా త్వరలోనే అభ్యర్థుల జాబితాను ప్రకటించబోతున్నాయి. మరోపక్క అధికార వైసీపీ కూడా ఇప్పటికే అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తూ ఉంది. కానీ బీజేపీ మాత్రం ఎటూ తేల్చడం లేదు. అసలు బీజేపీ వైఖరేంటి, బీజేపీ ఏపీలో ఎవరితో పొత్తు పెట్టుకోబోతుంది, వీటన్నిటిని మనతో వివరించడానికి బీజేపీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సుజనా చౌదరి గారు నమస్తే. ఏపీలో బీజేపీ వైఖరి ఏంటి, పొత్తులపైన ఏదైనా ఒక స్పష్టత వచ్చిందా? ఈ ప్రశ్న మీరు ఎప్పుడు అడుగుతూనే ఉన్నారు. ఎప్పుడు కూడా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పాం. ఆ సరైన సమయం ఆసనం అవుతా ఉంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అనేది ఎప్పుడు చెప్పుకునేదే మనం ప్రపంచంలోనే పెద్ద పార్టీ అని. భారతదేశంలో 2 సీట్ల నుంచి 303 సీట్లకి పెరిగిన పార్టీ కాబట్టి పార్టీలో స్పష్టత ఉంటుంది. అధిష్టానం సరైన సమయంలో తీసుకుంటుంది. డెఫినెట్గా పొత్తుల విషయం మేబీ ఒక 10 రోజుల్లో మా వాళ్ళు హైకమాండ్ చెప్తారు. దాని ద్వారా మా ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ గారు తెలియపరుస్తారు. పొత్తులతో వెళ్ళాలా వెళ్ళొద్దా అనే విషయం క్లారిటీ వచ్చేస్తుంది ఇంకో 10 డేస్లో. అయితే ఇటీవల విజయవాడలో జరిగినటువంటి సమావేశంలో పొత్తుల మీద ఒక క్లారిటీ వచ్చింది. పొత్తుల గురించి ఒక హైకమాండ్ కూడా నివేదిక పంపించారు, మీ పార్టీ అధ్యక్షురాలు అన్నారు. సో అక్కడ ఏం అన్నారు, పార్టీ నాయకుల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి పొత్తులకు సంబంధించి? అంటే భారతీయ జనతా పార్టీ అనేది స్వచ్ఛంగా ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో నడుస్తుంది, డెమోక్రటిక్ ప్రాసెస్లో. ఆ ప్రాసెస్ ప్రకారం అందరి దగ్గర అభిప్రాయాలు తీసుకున్నారు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు ఇచ్చారు. కాబట్టి ఆ అభిప్రాయాలు మేము ఇచ్చినవి పైకి హైకమాండ్కి పంపించారు. అవి అప్పుడే బయటికి చెప్పడం కరెక్ట్ కాదు. అయితే టీడీపీతో పొత్తు గురించి స్పెసిఫిక్గా చెప్పండి. టీడీపీతో పొత్తు గురించి బీజేపీ సానుకూలంగా ఉందా, వ్యతిరేకంగా ఉందా? అంటే ఇప్పుడు టీడీపీ అనే పార్టీ భారతీయ జనతా పార్టీ నుంచి ఆ రోజున వాళ్ళు విడిపోయారు. కారణాలు వాళ్ళకి తెలుసు. ఈరోజు పరిస్థితుల్లో డెఫినెట్గా భారతదేశంలో మోడీ గారు అభివృద్ధి పరుస్తున్నది, వికసిత్ భారత్ గురించి కానీ అన్నిటి గురించి కూడా వెళ్ళేది. డెఫినెట్గా వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలి. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీతో ఎన్డీఏలో కలిస్తే ఆ రోజు బయటకు వెళ్ళిపోతే మంచిదనుకొని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు డెసిషన్ తీసుకోవడం జరిగింది. అది రాజకీయమైన డెసిషన్, మనం ఏం చెప్పలేం దానికి. ఈరోజు వారు ఏమనుకుంటున్నారో తెలీదు. భారతీయ జనతా పార్టీ అంటే భారతీయ జనతా పార్టీకి వాళ్ళు ఎంత దూరమో వాళ్ళకి భారతీయ జనతా పార్టీ కూడా అంతే దూరం ఉంటుంది. కాబట్టి అది వేరే లెవెల్లో డిస్కస్ చేస్తున్నారు. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ గురించి, ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి ఒక నిర్ణయం తీసుకుంటారు. అయితే మీ ఎన్డీఏలో పార్ట్నర్ అయినటువంటి జనసేన అక్కడ టీడీపీతో పొత్తులో ఉంది. మరి ఇప్పుడు బీజేపీ జనసేన కాదని ఒంటరిగా వెళ్ళే పరిస్థితుందా, లేకపోతే వేరే పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా? వేరే పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశాలు అయితే డెఫినెట్గా లేవనే నేను చెప్పగలను ఇంచుమించుగా. కానీ అది కూడా హైకమాండ్ ఇష్టం ఏదైనప్పటికీ. ఇకపోతే జనసేన పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యకాలంలో కూడా నేను ఒకసారి ఆయన చెప్పటం, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతోనే నేను టీడీపీతో వెళ్తున్నాను అని ఒక మాట అయితే చెప్పారు. దాన్ని బట్టి డెఫినెట్గా హై లెవెల్లో డిస్కషన్ జరుగుద్ది. ఇప్పుడు మొన్న కూడా 3 రాష్ట్రాల్లో చూశారు, రకరకాలుగా మీడియా వాళ్ళు అన్నారు, సర్వే వాళ్ళు అన్నారు, కానీ రిజల్ట్స్ ఏమొచ్చినాయో తెలుసు. కాబట్టి ప్రస్తుతానికైతే భారతదేశంలో మోడీ గారికి మించిన నాయకుడు లేరు అనేది అయితే కనపడతా ఉంది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల బెనిఫిట్ కోసం ఏది మంచి అనుకుంటే అది చేస్తారు. కానీ టీడీపీ మాత్రం వేరే విధంగా ఆలోచిస్తుంది. కొంతమంది నేతలు ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అక్కడ మైనారిటీలు కానీ ముస్లింలు కానీ ఓట్ బ్యాంక్ దూరం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీకి నచ్చజెప్పి వాళ్ళతో సపరేట్గా అంటే ఎన్నికల తర్వాత మళ్ళీ మేము కలిసే అవకాశం ఉంటుంది అని కూడా చర్చించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో ఆ విధంగా ఏమైనా చర్చలు జరుగుతున్నాయి? ప్రస్తుతానికైతే మరి భారతీయ జనతా పార్టీలో మా అందరి యొక్క సీనియర్స్ అభిప్రాయం తీసుకున్నారు. అట్లాగే తెలుగుదేశం పార్టీలో కూడా చంద్రబాబు నాయుడు గారు అందరి అభిప్రాయాలు తీసుకొని
సరైన నిర్ణయం వారు తీసుకుంటారని నేను అనుకుంటా ఉన్నాను. తర్వాత కలుస్తారా కలవరా అనే విషయం ఇప్పుడు అసందర్భం అనుకుంటా. అయితే ఇప్పుడు బీజేపీ టీడీపీ మధ్య పొత్తు కావాలంటే ఎవరు ముందొచ్చి మాట్లాడాలి, ఎట్లా ఈ చర్చలు జరుగుతాయి, అంటే ఎక్కడ అంటే పాయింట్ అంటే మీటింగ్ పాయింట్ ఏదిగా ఉండాలనుకుంటున్నారు, ఎట్లా ఇది సాధ్యం అవుతుంది అనుకుంటున్నారు? అది మా ప్రెసిడెంట్ పురంధేశ్వరి గారు అయితే కరెక్ట్గా చెప్పగలరు. ఎందుకంటే నాకు బ్రీఫ్ లేదు అది. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కొంతవరకు ఢిల్లీ నుండి వాళ్ళు నన్ను చేయమన్న వరకు నేను చేస్తూ వచ్చాను. మిగిలిందంతా మేడం చూస్తారు. అయితే ఇటీవల అసెంబ్లీ ఎలక్షన్లో తెలంగాణలో మీరు జనసేనతో పొత్తు పెట్టుకున్నారు, ఓడిపోయారు. అయితే కొన్ని స్థానాల్లో జనసేన వల్ల నష్టం జరిగింది కాబట్టి ఈ లోక్సభ ఎన్నికల్లో జనసేనతో మేము పొత్తు పెట్టుకోమని చెప్పి తెలంగాణలో ప్రకటించేశారు. మరి అదే జనసేనతో ఇక్కడ టీడీపీ ఇక్కడ ఏపీలో మీరు పొత్తు పెట్టుకోవడం వల్ల లాభం జరిగే అవకాశం ఉంటుందా? ఇప్పుడు జాతీయ పార్టీలో ఉత్తరప్రదేశ్లో ఒకరితో పొత్తు ఉండొచ్చు, మధ్యప్రదేశ్లో ఇంకొకరితో ఉండకపోవచ్చు. కాబట్టి తెలంగాణ అనేది మన తెలుగువారు ఉన్నామనే కానీ, లేకపోతే అది ఇండిపెండెంట్ రాష్ట్రం. అక్కడ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి గారు ఏం డెసిషన్ తీసుకుంటే వాళ్ళు రికమెండ్ చేస్తారు, దాని ప్రకారం జరుగుతుంది. కానీ తెలంగాణలో జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో జరగాలని కానీ జరగకూడదని కానీ మాత్రం డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ కన్సిడరేషన్లోకి తీసుకోదు. సో ఈసారి మీరు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందా? పెద్దగా ప్రచారం జరుగుతుంది వాట్సాప్ అదే సోషల్ మీడియాలో కూడా మీరు ఈసారి ఖచ్చితంగా విజయవాడ నుంచి అయితే పోటీ చేస్తారని ఒక ప్రచారం జరుగుతుంది. మీరు ఏ విధంగా ఉంటున్నారు? ఈసారి లోక్సభలో మీరు పోటీ చేస్తున్నారా, చేస్తే విజయవాడ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి? ఈ సోషల్ మీడియా అనే దాన్ని సోషల్ మీడియా అనాలో యాంటీ సోషల్ మీడియా అనాలో నాకు అర్థం కావట్లేదు. వాస్తవాలకి సత్యాలకి దూరంగా ఇష్టం వచ్చినట్టు రాస్తూ ఉన్నారు. ఏదంటే నా వరకు మాత్రం వ్యక్తిగతంగా నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నాను. భారతీయ జనతా పార్టీ నిర్ణయమే నా నిర్ణయం. వాళ్ళు ఎక్కడ పోటీ చేయమంటే చేస్తా, వద్దంటే మానేస్తా. సో అయితే లోక్సభలో కూడా మీరు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు? పార్టీ కనుక చెబితే డెఫినెట్గా నేను పలానా చోట పోటీ చేస్తానని నేను అప్లికేషన్ పెట్టను. డెఫినెట్గా పార్టీ ఏం చెప్తే చేస్తాను. నా స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ పార్టీకి బాగా తెలుసు. విజయవాడ నుంచి మీరు పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి బీజేపీ నుంచి? అది అప్పుడు పరిస్థితులు చూడాలండి. ఇప్పుడు ఇది సందర్భం కాదు. ఒకవేళ నేను పోటీ చేస్తే గెలుపు కాకపోయినా పార్టీ చెబితే మొత్తం చేయాలి కాబట్టి చేస్తాను నేను. కానీ ఒకవేళ మీరు టీడీపీతో పొత్తు పెట్టుకుంటే విజయవాడ సీటు మీకు వచ్చే అవకాశం ఉందా? అంటే సిట్టింగ్ సీట్లు మేము వదులుకోమని టీడీపీ చెప్తుంది అని అంటున్నారు. సో అది కూడా సిట్టింగ్ సీట్ కాబట్టి అది బీజేపీకి వచ్చే అవకాశం ఉంటుందా, ఎట్లా? అది కూడా నేను చెప్పలేను ఈ రోజున. 2014లో అంటే నేను పొత్తుల్లో అంతా నేను చూశాను కాబట్టి కొంత చెప్పగలిగాను. కానీ ప్రస్తుతానికైతే టీడీపీ భారతీయ జనతా పార్టీ అలయన్సెస్కి ఎవరినైతే ఫైనలైజ్ చేస్తారో వాళ్ళు ఆ టైంలో తెలుస్తుంది. సో రాజ్యసభ స్థానాలు కూడా ఖాళీ అవుతున్నాయి ఈసారి. ఎక్కువగా అక్కడ ఏదో ఒక మ్యాజిక్ కూడా జరిగే అవకాశం ఉంటుంది అంటున్నారు. టీడీపీకి బలం లేకపోయినా కూడా టీడీపీ అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉంటున్నారు. బీజేపీ తరఫున కూడా ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా? ఎవరైనా రాజ్యసభ ఎన్నికల్లో ఈసారి బీజేపీ ఎటువంటి పాత్ర పోషించే అవకాశం ఉంది అక్కడ? అంటే న్యాయంగా భారతీయ జనతా పార్టీకి ఒక సీటు కూడా లేదు ఆంధ్రప్రదేశ్లో. పోటీ ఒకవేళ నన్ను అడిగితే ఇప్పుడు, ఎందుకంటే రాజ్యసభ అనేది పెద్దల సభ, గౌరవంగా ఇదైతేనే చేసుకోవాలి. నన్ను అడిగితే 45 మంది ఎమ్మెల్యేలు క్లియర్గా మీకు ఓటేస్తాము రండి అని అంటే మా పార్టీ కన్నా డెసిషన్ తీసుకుంటే దాని ప్రకారం అనుకుంటా. కానీ ఏదో ఊరికినే ఉంది కదా అని చెప్పి వేసే పని నేనైతే చేయను. డెఫినెట్గా వేరే వాళ్ళు ఏదన్నా రకరకాలుగా మేనేజ్ చేసుకుంటారంటే అది వేరే విషయం, నాకు తెలియదు. సో రాజ్యసభ నుంచి మీరు మీకు మిమ్మల్ని అభ్యర్థిగా నిలబెడితే పార్టీ అధిష్టానం మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు? భారతీయ జనతా పార్టీ ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అది వెరీ క్లియర్. బట్ అక్కడ ఏదైనా ఉంటే, ఇప్పుడు క్లారిటీ ఉంటే ఇది, కానీ ఒక్క సీటు కూడా లేని చోట మనం నిలబడతాం అనేది ఎంతవరకు న్యాయమో నాకైతే అర్థం కావట్లేదు. ఈసారి ఏపీలో ఎన్నికలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అధికార వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా? అసలు అక్కడ పాలన ఎట్లా ఉంది? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? పాలన గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నేను ప్రతిసారి చెప్పేవాడిని 151 సీట్లు పెట్టుకొని చక్కగా పరిపాలించవచ్చు, కానీ వాళ్ళు సరిగ్గా చేయలేదనేది నా అభిప్రాయం. ప్రజల అభిప్రాయం కూడా డెఫినెట్గా ఎక్కువగా అదే వినపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ చేంజెస్ గెలిపే ధ్యేయం కింద చేంజెస్ అవి చేస్తూ ఉన్నారు. ఆయన పార్టీ ఆయన ఇష్టం. డెఫినెట్గా పార్టీ గెలపడానికి వాళ్ళు చేసుకోవాలి. ఈసారి ఈ పొత్తులు ఈ వ్యవహారం అయినాకైతే దాని మీద ఏదైనా అసెస్ చేయొచ్చు, కానీ ఇప్పుడు చెప్పలేము మనం.
ఓకే. అయితే జగన్మోహన్ రెడ్డి కేవలం వాలంటీర్లు, దొంగ ఓట్ల మీదనే ఆధారపడి ఈసారి ఎన్నికలకు ముందుకెళ్తున్నట్టుగా అందరూ కూడా ఆరోపిస్తున్నారు. మీరు కూడా బీజేపీ తరఫున కూడా ఎన్నికల కమిషన్కి వాలంటీర్ల పైన కూడా ఫిర్యాదు చేశారు. దానిపైన ఎన్నికల కమిషన్ చర్య తీసుకుందా? వాలంటీర్లకు సంబంధించి మేము చెప్పండి. ఈ దొంగ ఓట్ల మీద ఏ పార్టీ కూడా ఆధారపడదు. 2019లో ప్రజాస్వామ్య పద్ధతిలో చక్కగా వాళ్ళు పద్ధతిగానే వచ్చారు కదా. ఇప్పుడు దొంగ ఓట్లు అని ఆ మాట నేను అన్నాను. కానీ ఈ వాలంటరీ వ్యవస్థను వాడదాం, టీచర్స్ని ఇన్వాల్వ్ చేయమనే దాని మీద మేము ఆల్రెడీ రిప్రజెంట్ చేసాం. ఎలక్షన్ కమిషనర్ గారు ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరగడానికి వీలుగా నేను ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారు, మీకు తెలుసు అది. ఆ ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ మాత్రం జరగడానికి భారతీయ జనతా పార్టీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా డెఫినెట్గా సహకరిస్తుంది. ఎలక్షన్ కమిషనర్ కూడా నిష్పక్షంగా పనిచేస్తుందని చెప్పి నా ఆశ. ఓకే. ఫైనల్ మరి చెప్పండి, పొత్తుల పైన అధిష్టానం ఎప్పటిలోగా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది? ఒక స్పష్టత ఎప్పటిలోగా వచ్చే అవకాశం? ఇది కూడా నా గెస్సే. డెఫినెట్గా ఈ నెల 15 నుంచి 25 లోపల ఫైనాలిటీ వస్తుందని నా నమ్మకం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది సుజనా చౌదరి గారు చెప్తున్నారు. పొత్తుల పైన త్వరలోనే అధిష్టానం ఒక స్పష్టత ఇస్తుంది. కాకపోతే వాలంటీర్లు, అదేవిధంగా దొంగ ఓట్లకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన ఏదైతే సిఈసికి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే వాలంటీర్లను తొలగించడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి ఏపీలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరుగుతాయి అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాముతో కృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఢిల్లీ.